ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకోసం మంచి 3Dలో అయితే ఒక లవ్ సాంగ్ తోటి అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా అయితే ఉంది. ఒకసారి అయితే డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తాను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పెడతాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లైక్ ఇంకేమన్నా సాంగ్ మీదకి రేటింగ్ చేయమంటారా, అంటే మీకు ఏమైనా నచ్చిన సాంగ్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆ సాంగ్ మీదకి అయితే రేటింగ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ అడగాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి. కొత్త వారు వచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎవరికైనా ఎడిటింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, మాకు అంత టైం లేదనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, పిక్సెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన స్కిప్ ఆప్షన్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ క్లోజ్ మీద టాప్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీద టాప్ చేసుకోండి. పైన ఎడిటివ్ ఫోటో ఉంటుంది, ఇక్కడైతే టాప్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద టాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీరు ఒక టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాలి. లైక్ దిస్ సాంగ్ అని ఉంది కదా స్టార్టింగ్లో, ఆ టెక్స్ట్లో మీకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ చూడండి కింద టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక నేను వచ్చేసి దిస్ సాంగ్ అని పెడుతున్నాను. ఓకేనా, దిస్ సాంగ్ అని పెడుతున్నాను. ఇక్కడ ఈ టెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కింద సిఆల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఫాంట్స్ లేకపోతే జస్ట్ ఇక్కడ రీసెంట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, పైన సెర్చింగ్ వచ్చేసి సిగ్నేచర్ అని టైప్ చేసుకోండి. ఇక్కడ చాలా ఫాంట్స్ అవుతాయి చూసుకోండి. ఓకేనా, అన్ని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదైనా ఒక ఫాంట్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను జస్ట్ ఇక్కడ ఫాంట్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ కింద స్టిక్కర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి పైన సెర్చింగ్ వచ్చేసి హార్ట్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా కొన్ని హార్ట్ సింబల్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఒక హార్ట్ సింబల్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఒకటి తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఈ విధంగా తీసుకొని నేను ఇక్కడ సెంటర్లో అయితే పెడుతున్నాను. ఓకేనా, సో ఈ విధంగా పెట్టిన తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను టోటల్గా అయితే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఓకేనా, ఈ విధంగా ఫోటో తీసుకున్న తర్వాత కింద టూల్స్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ ఏఐ ఎన్హాన్స్ ఎందుకంటే మనకు ఫోటో అయితే క్లారిటీగా అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే క్లారిటీగా చేసుకోవాలి కాబట్టి మీరు ఫస్ట్ ఫొటోస్ అయితే క్లారిటీగా అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా క్లారిటీ అయిపోయిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్ లోపు అయితే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఇదే విధంగా మీరు ఒక 6-7 ఫొటోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇంకో ఫోటో ఇదే విధంగా చేసుకోవాలంటే పైన మనకు ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటో అయితే హైడ్ చేసుకోండి. హైడ్ చేసిన తర్వాత కింద మీకు యాడ్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకో ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఓకే, నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఫోటో మీద ట్యాప్ చేసుకుని పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని కింద టూల్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏఐ ఎన్హాన్స్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటో అయితే క్లారిటీగా అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఫోటో క్లారిటీ అయిపోయిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని కింద రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇదే విధంగా ఫోటోస్ ఒక 6-7 ఫోటోస్ అయితే ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఆ లింక్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఎలక్ట్రానిక్ యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఎలక్ట్రానిక్ యాప్లో అయితే మీకు ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఎలక్ట్రానిక్ యాప్లో. ఓకేనా, సో ఖచ్చితంగా ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. పైన నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ టు టెంప్లెట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3D కెమెరా అయితే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుని 3D కెమెరా అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ బీట్ మార్క్ సెంటర్ వరకు అయితే ఉంచుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకుని మీకు కరెక్ట్ సెంటర్లో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. ఓకేనా, ఈ విధంగా కిందికి తీసుకురండి. ఓకేనా, ఇక్కడ మీకు రెక్టాంగిల్ 1 అని చూడండి. ఓకేనా, సో ఇక్కడ వరకు తీసుకురండి, ఈ కరెక్ట్ సెంటర్లో అయితే ఉంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మీకు కరెక్ట్గా సెకండ్ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత
కరెక్ట్గా అయితే ఈ బీట్ మార్క్ సెంటర్లో అయితే ఉంచుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుని మీకు ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్కి వచ్చేసి ఇక్కడ కొంచెం రొటేట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, చేసుకున్న తర్వాత ఫోటోని అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా, ఈ సెంటర్లో. ఓకే, సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఫోటోని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకేనా, నేను తీసుకొస్తున్నాను చూడండి. చూడండి ఈ విధంగా కిందికి తీసుకురండి, టెక్స్ట్ కిందికి అన్నిటికీ. ఇక్కడ మీకు ఒక ట్రీ చెట్టు అయితే ఉంటుంది, అంటే ఒక ట్రీ అయితే ఉంటుంది. ఓకేనా, సో కరెక్ట్గా ఇక్కడికైతే తీసుకురావాలి మీరు. ఈ యొక్క చెట్టు అయితే ఉంటుంది, ఈ చెట్టు మీరు వెనక్కి అయితే తీసుకురావాలి. ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ ఇదే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫోటో చూపిస్తాను చూడండి. ఓకే, కింద ప్లస్ ఐకాన్ మీడియం మీద ట్యాప్ చేసుకోండి, ఇంకో ఫోటో తీసుకుందాం. ఓకేనా, ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఫోటోని అయితే కరెక్ట్ సెంటర్లో ఉంచుకొని కొంచెం జూమ్ అయితే చేసుకుందాం. జూమ్ చేసిన తర్వాత ఫోటోని కరెక్ట్గా ఈ బీట్ మార్క్ సెంటర్లో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. కింద లేయర్స్ అయితే ఉంటాయి ఇంకా చాలా, సో ఆ లేయర్స్ దగ్గరికి అయితే తీసుకొని రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోతో చూసారు కదా, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కిందికి అయితే తీసుకురండి ఈ విధంగా. ఓకేనా, ఓకే, మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఫోటోని అయితే ఈ విధంగా అనుకోండి. ఓకేనా, అనుకున్న తర్వాత ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది, రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇదే విధంగా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు అర్థమైందా లేదని కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఓకేనా, ఓకే, ఈ విధంగా ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇవి మీరైతే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి ఈ వరకు అయితే ఆపేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మొత్తం వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయిన తర్వాత పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.